bountiful harvest. The festival also spreads the message of unity and togetherness as people come together to celebrate. Makar Sankranti teaches us to let go of the past and welcome the new beginning in life. Sharing sweets made of sesame and jaggery symbolizes spreading sweetness and warmth in relationship. Now I would like to call upon Srilakshmi ma'am to come on to the dais and speak few words on this auspicious occasion. Please put your hands together. Good afternoon everyone. వేదిక పై ఉన్న ప్రిన్సిపల్ సార్ గారికి, ప్రత్యూష మేడంకి, తోటి ఉపాధ్యాయులందరికీ నా వందనాలు. ఈ రోజు మనం ఏం జరుపుకుంటున్నాం? ఏంటి? అవునా? ఎందుకు జరుపుకుంటాం మనం సంక్రాంతి? తెలుసా మీకు? చెప్పండి. వినిపించట్లేదు. మొదటి రోజు మనం ఏం జరుపుకుంటాం? ఏం చేస్తారు? చిన్నారులకి భోగి పళ్ళు పోస్తారు. ఎందుకు పోస్తారు తెలుసా? దిష్టి తగలకుండా వాళ్ళకి తగిన దిష్టి పోవాలని భోగి పళ్ళతో దిష్టి తీస్తారు. తర్వాత రోజు ఏంటి? సంక్రాంతి. సంక్రాంతి రోజు మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం? కాదు, పతంగులు ఎగరేస్తాం. తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళ అల్లుళ్ళు కోడళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళకి మర్యాదలు చేస్తాం. ఇంకా పెద్దవాళ్ళ కాళ్ళు కట్టి నమస్కారం చేసి వాళ్ళ దీవెనలు తీసుకుంటాం. మీరు చేస్తారా అలాగా? ఇంకా రకరకాల పిండి వంటలు తయారు చేసుకుంటాం. హరిదాసులు అవి వస్తే వాళ్ళకి దాన ధర్మాలు చేయాలి. అవునా? తర్వాత సంక్రాంతి తర్వాత ఏంటి? మకర సంక్రాంతి. తరువాత కనుమ. కనుమ రోజు పశువులకి చక్కగా అలంకరించి స్నానం చేపిస్తారు. పశువులకు తెలుసా? చక్కగా వాటిని అలంకరించి మొత్తం చేసి వాటికి పూజలు చేస్తాం మనం. Thank you. Now I would call upon our honorable principal sir to come on to the dais and speak two words on this auspicious occasion. Please put your hands together. Andariki Shubha Madhyanam. Good afternoon, everybody. Keep silence. ఈ రోజు ఉదయం నుంచి పిల్లలతో పాటు ఉపాధ్యాయులు చక్కగా కష్టపడి అందరూ వాళ్ళ వంతు సహాయాన్ని, కృషిని ఇస్తూ ఈ ప్రోగ్రామ్ ని చక్కగా సక్సెస్ చేస్తూ వచ్చారు. ముగ్గుల పోటీ జరిగింది. అట్లాగే ఈ సంక్రాంతి యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేస్తూ వాళ్ళు ఒక స్కిట్ ని తయారు చేశారు. మన టీచర్స్ అందరూ కూడా కష్టపడి పిల్లల్ని తయారు చేసి ఆ స్కిట్ ని తయారు చేయించి ఈ వేదిక పై నుండి మీ అందరి ముందు ప్రదర్శిస్తారు. చక్కగా అందరూ చూసి విని
ఈ పండగ యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటారని అనుకుంటాను. I congratulate each and every teacher who has participated, made this program a grand success. Thank you. పిల్లలు ఎక్కడున్నారు? అబ్బాబ్బా, ఇల్లు అంతా ఇలా చింతలందరగా ఉంది. ఎందుకు? పనికిరాని పాత వస్తువులన్నీ ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాయి. ఎక్కడున్నావు? తొందరగా వస్తున్నానయ్యా. మీకు అంతా తొందర ఎక్కువే. పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్ళారు. ఈ రోజు నుంచి సంక్రాంతి సెలవులు కదా. ఈ వస్తువులన్నీ చూసి నాకు చిరాగ్గానే ఉంటుంది. ఏం చేయాలో అర్థమే కావట్లేదు. ఏమిటదా మీ లొల్లి? ఈ వస్తువుల గురించి గొడవ పడుతున్నారా? రేపు భోగి కదా. ఈ పాత వస్తువులన్నీ భోగి మంటల్లో వేయడం మన ఆచారం కదా. ఏమయ్యా, ఏమంటారు మీరు? ఏం మాట్లాడండి. అంతేగా అంతేగా. ఒరే రాజు, ఆ వస్తువులన్నీ తీసి బయట పెట్టండి. ఏ పిల్లలు ఇలా రండి. ఈ వస్తువులన్నీ తీసి బయట పక్కకు పెట్టండి. పిల్లలు, రేపు భోగి పండుగ కదా, ఈ వస్తువులు భోగి మంటల్లో వేస్తాం. పిల్లలు త్వరగా లేవండరా. లేవండి లేవండి. ఈ రోజు భోగి పండుగ కదా. భోగి మంటలు వేయాలి, నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. చాలా పనులు ఉన్నాయి. లేవండి లేవండి, త్వరగా లేవండి. అలా మాట్లాడకూడదు. పెద్దవాళ్ళని గౌరవించాలి కదా. ఒరే నడవా, ఏంటో ఈ ప్రయాసాలు. త్వరగా కానివ్వండి. భోగి అంటే ఇంకా ఉన్నది. సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారా? భోగి పండ్లు ఎందుకు పోస్తారమ్మా? భోగి పండ్లు అంటే రేగు పండ్లరా. అవి ఎందుకు పోస్తారంటే పిల్లలకు దిష్టి పోవడానికి, అవి తినడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అందుకే భోగి పండ్లు పోస్తారు. పదండి పదండి. అవునరా పిల్లలు, మీకు కూడా పోస్తారు. డబ్బులేమన్నా తీసారా మీరు కానీ ఖర్చులకి? అవును, తీసాను. పండగ ఖర్చుల కోసం తీసాను. అమ్మా వర్షిని, ఇలా రామా. చెప్పండి అత్తయ్య గారు.
వస్తుందా నాన్నగారు? అరే గత సంవత్సరం మన వర్షాలు లేకపోవడం వల్ల పంట చేతికి కాక చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల మనకు పెద్దల ఆశీర్వాదం వల్ల పంట చేతికి వచ్చింది. వింటున్నావా? వింటున్నా నాన్నగారు. ఏమా నువ్వు కూడా వింటున్నావా? వింటున్నాను మామయ్య గారు. మన మంత్రులు గారు చెప్పారు కదండి, పెద్దలకు నైవేద్యం పెట్టి కొత్త బట్టలు సమర్పించాలని. అమ్మా వర్షిని, పిల్లలకు కూడా కొత్త బట్టలు ఇవ్వమ్మా. అలాగే అత్తయ్య గారు. పిల్లలు ఇలా రంగమ్మా, ఇదిగో కొత్త బట్టలు, స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోండి. కొత్త బట్టలా? ఎందుకమ్మా? ఈ రోజు సంక్రాంతి నాన్న, అందుకే ఈ కొత్త బట్టలు. అమ్మ, సంక్రాంతి అంటే ఏంటమ్మా? సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారమ్మా? పిల్లలు ఇలా రండి, అమ్మకు చాలా పనులు ఉన్నాయి, నేను చెప్తాను. సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మనం మకర సంక్రాంతి జరుపుకుంటాం. ఈ రోజు కొత్త బియ్యంతో పొంగల్ చేసి సూర్యుడికి నైవేద్యం పెడతాం. తొందరగా వెళ్ళండి, స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోండి. ఎందుకు చెప్పను బాబు, మంచిగా చెప్తాను, కానీ తండ్రిగా సమాపం ఇవ్వాలి. మరి ఇస్తానులే కానీ జాతకం బాగా చెప్పమ్మా. ఏది బాబు, నీ గుడి అరిచే చూపించు. సింహాద్రి అప్పన్న పలుకు, ఏడుకొండల కన్న పలుకు, నిజవాడ కంటదుర్గమ్మ పలుకు, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, మీ ఇంట్లో గురించి చెబుతాను. ఇది బాగా చెప్పని చెప్తాను, దీంతో కొట్టే పనులు అర్థం చెప్తాను.
నా జీవితంలో రాజయోగం ఉందో లేదో చెప్పంటే ఇదంతా చెప్తావేంటమ్మా? నాకు రాజయోగం ఉందో లేదో చూసి చెప్పు. ఓ పూన కోపమామకు అదే చూస్తున్నా. నేను మంచి జాతకం. ఈ సంక్రాంతికి మీ పెద్ద నాకు కలిసి నైవేద్యం సమర్పించు. నీకు మంచి జరుగుతుందిలే. ఎంతసేపు సోది చెప్పినా ఇంతే సంభావించాడు సోది మొక్కపోడు. అమ్మాయి ఇలా అత్తయ్య గారు వస్తున్నాను. చెప్పండి. సాయంత్రం బొమ్మల కొలువు ఉంది కదా, ఇరుగు పొరుగు వారిని పేరంటానికి పిలిచావా? అందరినీ పిలిచాను అత్తయ్య గారు. సరే మరి అందుకు కావలసిన ఏర్పాట్లు చూడమ్మా. అమ్మా బొమ్మలు కొలవండి ఏంటమ్మా? అమ్మా మేము ఆడుకోవడానికి చాలా బొమ్మలు తెస్తారమ్మా. అసలు బొమ్మల కొలువు ఎందుకు జరుపుకుంటారు? ఒరే వాడు నేను చెప్తాను, ఇలా వెళ్ళిరా. మీ అమ్మకి చాలా పనులు ఉన్నాయి కదా, నువ్వు లేదమ్మా. చెప్పున్నానమ్మా. వంట చేతికి వచ్చిందంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్లే. అందుకే బొమ్మను నువ్వు పెట్టుకొని లక్ష్మీదేవిని పూజిస్తాము. ఏమయ్యా ఏంటి, ఏం మాట్లాడదు? అంతేగా అంతేగా. ఏమయ్యా రండి, పూజకు సమయం అవుతుంది. అమ్మా వర్షిని పలకాన్ని ఇవ్వమ్మా అందరికి. అలాగే అత్తయ్య గారు. బొమ్మలకు చాలా చక్కగా పెట్టామండి. మేము ప్రతి సంవత్సరము ఇలానే బొమ్మలకు పెట్టి లక్ష్మీదేవికి పూజ చేస్తామండి. సరే వెళ్ళొస్తామండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంత నెమ్మదిగా ఉన్నావు, ఇంకా పనులేమి లేవనుకున్నావా? వెళ్ళి కొడుకుని లేవా? అక్కడికి వెళ్తున్నాను అత్తయ్య. ఇంత నెమ్మదిగానా? ఇంకా మనకు చాలా పనులు ఉన్నాయి కదా. అల్లుడు గారికి మర్యాద చేయాలి, రాముడు దేవుడికి పూజ చేయాలి. త్వరగా వెళ్ళి వెళ్ళు. సరే అత్తయ్య. ఏమంటారు? అంతేగా అంతేగా, నువ్వేం చెప్తే అది. లేవయ్యా లేవయ్యా, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. అల్లుడికి మర్యాద చేయాలి, రాముడు దేవుడికి పూజ చేయాలి, కూర చేయాలి, చాలా పనులు ఉన్నాయి. లేవయ్యా. అయ్యో నాకు ఇన్ని పనులు ఉన్నాయా? అన్నీ మర్చిపోయానే. వేస్తున్నా. ఏం మాట్లాడుతున్నారు మామయ్య? రాముడు భీముడు ఎవరు? రాముడు భీముడు అనేది మన ఎట్లు పేర్లు. మనకి వ్యవసాయంలో సాయపడి పంట చేతికి రావడానికి కారణమైన వాటిని మనం దేవుడితో సమానంగా పూజిస్తాము. ఆ పూజ ఈ రోజే చేస్తాము. పిల్లలు లేవండిరా, లేచి స్నానం చేసి రావడానికి పొలం మొత్తం చూపించండి. వెళ్ళండి. ఏమే ఒంటి పిల్ల, ఏమేమి పిండి వంటలు చేశావు? చాలా రకాల పిండి వంటలు చేశాను అత్తయ్య. అరిసెలు, సకినాలు, బూరెలు, లడ్డూలు ఇవన్నీ చేశాను అత్తయ్య. ఏమయ్యా మంత్రులు గారిని పిలిచారా? అయ్యో మర్చిపోయానే. పిలుచుకొస్తానే, తొందరగా వస్తా. శాస్త్రి గారు మాకు పూజ చేయండి. రాము కూర్చో, సమానం తల్లిగా ఇవ్వాలి. మరి మీ కొమ్మకి పూజ చేయండి. చేస్తానాయన, చేస్తా. పూజ మొదలు పెడతా. ఆ కొబ్బరికాయ అలా అందుకున్నాయన. శుక్లాం విష్ణం సశివం చతుర్భుజం ప్రసన్నం ఛాయే తదు వినోదాంతే. ఓం ఆ మొక్కలు పెట్టినాయనా, ఆ సైపల్లో వేసుకోనాయనా. బాబు సూర్యబాబు లవంగా అంటారు. నీ గోత్రనామా చెప్పండి. బయట గోత్రం సూర్యబాబు. పూజ కరిష్యామి.
తినమని ఇచ్చారు అనుకుని అన్ని ఆలోచించేదా. ఇదిగో ఇదొక్కటే మిగిలింది, ఇదొకటి మీరేం చేసుకుంటారు, నేనే తినేస్తానండి. తినేదావా? ఊరంతా పంచాల్సిన పనులన్నీ తినేదావా? అది కడుపా చెరువాడా? అయ్యా మా దొంగాడు ఈ పనులన్నీ తినేసాడంట. ఏమి అనుకోవచ్చునాయన, క్షమించండి. నేను మళ్ళీ పళ్ళు కొనుక్కొని ఊరంతా పంచండి. పంతులు గారు, మా ఇంట్లో గణపతి ఉంది, మీరే వచ్చి పూజ చేయించాలి. అలాగే నాయన. ఒరే పద్ధతి గమ్మ పూజ ఏంట్రా? పదండి పదండి పంతులు గారు, నాకు బాగా ఆకలి వేస్తుంది. ప్రసాదం పెడతారుగా? లోపలికి రండి. పూజకి అన్ని సిద్ధం చేశారా అమ్మా? అన్ని సిద్ధంగా ఉన్నాయి. చూడండి పంతులు గారు, ఇంకా ఏమైనా కావాలంటే తెస్తాం. సరిపోతాయమ్మా. రాముడికి దేవుడికి బొట్లు పెట్టి, అక్కడున్న పనిముట్లన్నిటికీ బొట్లు పెట్టి, కొబ్బరికాయ కొట్టి పూజ స్టార్ట్ చేయమ్మా. ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేయండి. బాబు తీర్థం తెచ్చుకో. అమ్మా ఆ దీపం వెలిగించండి. చెట్టు కోసం తీసుకోండి ఆయన. అమ్మ ఆరతి కర్పూరం వేయమ్మా. ఇదిగోండి పంతులు గారు, హారతి కర్పూరం. అందరూ వచ్చి హారతి తీసుకోండి అమ్మా. అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరి పండ్లు ప్రసాదాలు పంచండమ్మా, లేకపోతే నా దొంగాడు మొత్తం అన్ని ఆరగించేస్తారు, మీకు ఇంకేం మిగలదు. అమ్మా పూజ బాగా పూర్తయ్యింది. మా సంభావన ఇస్తే నేను బయలుదేరుతాను. మరి అదే పంతులు గారు, మరి ప్రసాదాలు ఇవన్నీ ప్రసాదాలే పంతులు గారు. ఇవన్నీ నాకే సరిపోతాయి, మరి మీరేం తింటారు? ఇవన్నీ మీరే తింటారా? అనురాగాలే నిండిపోవ గుండెలోన, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన. సంక్రాంతి పండుగ చేద్దామా,
శశిముఖులరరే మన పసిబాలలకు భోగి పండ్లు పోయుదము శశిముఖులరరే మన పసిబాలలకు భోగి పండ్లు పోయుదము శశిముఖులరరే మంగళకారులు మదన సుందరులు మంగళకారులు మదన సుందరులు రంగుగా పీటపై రాణించుచున్నారు మంగళకారులు మదన సుందరులు రంగుగా పీటపై రాణించుచున్నారు శశిముఖులరరే మన పసిబాలలకు భోగి పండ్లు పోయుదాము శశిముఖులరరే